ఈరోజు గురువారం కదండి, సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదం పంచుదామనేసి పేదలకి నిమ్మకాయ పులిహోర పెరుగన్నం చేస్తున్నాను. ఆల్రెడీ పెరుగన్నం చేసేసాను, ఇప్పుడు నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. నిమ్మకాయ రైస్ వండేసాను, ఇప్పుడు అందులోకి తాలింపు కలపాలి. ఇదిగోండి తాలింపు రెడీ చేసి పెట్టుకున్నాను, అన్నీ వేసి ఇప్పుడు దీన్ని నేను అన్నంలో కలుపుతాను. కొద్ది కొద్ది కలుపుతాను. ఇందులోకి తాలింపులోకి ఫస్ట్ ఆయిల్ వేసి ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, పల్లీలు, నెక్స్ట్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా అల్లం వేసి తాలింపు పెట్టుకున్నానండి. కొంచెం పసుపు వేసాను, అది ఇందులో కలిపాను. ఇప్పుడు ఇంకా కలపాలి, కొంచెం ఎక్కువ చేశాను. కలపడం. ఇది నిమ్మకాయ రసం అండి. ఒక 10-15 నిమ్మకాయలు పిండి ఇలా ముందుగా జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాను. అందులో కొంచెం పసుపు కూడా కలిపాను. ఇప్పుడు ఇది ఇలా వేసుకుంటున్నాను. ఇది నిమ్మకాయ జ్యూస్. ఇది నేను 2 kgs రైస్ తీసుకున్నాను. ఇందులో ఒక 15 నిమ్మకాయలు కూడా కోసి రసం తీసి పెట్టుకున్నాను. అందులో కొంచెం పసుపు కలుపుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం ఇలా మిక్స్ చేస్తున్నాను. ఇలా కలిపేశాక లైట్గా పైన కొత్తిమీర చిమ్ముకోవాలండి. ఇలాగా అంతా కలిపాక చేయడం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ప్యాక్ చేయాలి. దీన్ని వేరేగా ప్యాక్ చేస్తాను. చేశానండి దద్దోజనం, పెరుగన్నం, ఇది పులిహోర, నిమ్మకాయ పులిహోర. ఈ రెండింటిని ఇప్పుడు ప్యాక్ చేసేసి సాయిబాబా గుడి దగ్గర పేద ప్రజలకు పంచుతాను. బాగుందా?